హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మనుతో హ్యాపీ అండ్ రిచీ. మన హైదరాబాద్లో మరి నుమాయిష్ వచ్చేసింది కదా, సో హ్యాపీని రిచీని కూడా నుమాయిష్కి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను అనమాట. ఇదిరా సువార్త అంటే రే, నువ్వు అర్జెంట్ గా బొట్ట పూలు ఎట్టుకెళ్ళి ఇచ్చేసా. చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా ఇష్టం అనమాట. విజయవాడలో ఉంటే మనకి తెలిసిందే కదా, మోస్ట్లీ అక్కడ ఇట్లా ఇయర్కి ఒకసారి ఎగ్జిబిషన్ అనో లేకపోతే సర్కస్ అనో లేకపోతే ఇట్లా అక్కడ ఇంకా మనం ఎక్కువ చూసేవి కూడా ఏమి ఉండేవి కాదు. లైక్ ఎప్పుడైనా వెళ్తే ఆ సినిమాలకి వాటికి అట్లాగే వెళ్ళే వాళ్ళము. ఎవ్రీ ఇయర్ వచ్చిన ఎగ్జిబిషన్కి మాత్రం డెఫినెట్గా విజిట్ చేస్తానమాట నేను. నాకు చాలా ఇష్టం. బట్ ఈ లాస్ట్ 2 yearsగా నాకు కొంచెం కుదరక మీకు తెలిసిందే కదా. సో ఈ ఇయర్ ఇప్పుడు నేను హ్యాపీని రిచీని తీసుకుని మళ్ళీ ఎగ్జిబిషన్కి వెళ్ళిపోతున్నాను. యూజువల్ మేము ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా కూడా ఏమి కొనమన్నమాట. సో చిన్నప్పటి నుంచి కూడా మాకు ఎలా అలవాటు అయిపోయిందంటే ముందు వెళ్ళాం అనుకోండి ఎగ్జిబిషన్కి, సో చెప్పేవాళ్ళు లైక్ ఆఖరిలో వద్దాము, ఎగ్జిబిషన్ లాస్ట్లో వద్దాము, సో అప్పుడు ప్రైజెస్ చాలా తక్కువ, కొన్ని ఫ్రీగా కూడా ఇచ్చేస్తారు. ఇప్పుడు జస్ట్ స్టాల్ నెంబర్స్ నోట్ చేసుకో, స్టాల్ నెంబర్స్ గుర్తు పెట్టుకుని ఎగ్జిబిషన్ క్లోజ్ చేసే లాస్ట్ డేస్ ఉంటాయి కదా, లాస్ట్ 2-3 days ఏవైతే ఉంటాయో అప్పుడు వెళ్ళి కొనుక్కుందామని అనేవాళ్ళు అనమాట. అయ్యో అయ్యో అయ్యో. సో అలాగే నాకు అలవాటు అయిపోయి అప్పటి నుంచి కూడా జస్ట్ మేము ఎగ్జిబిషన్కి వెళ్తే జస్ట్ అలా స్టాల్స్ అన్ని అలా ఒక విండో షాపింగ్ లాగా చూస్తూ ఉంటాము. చిన్నప్పుడు కాబట్టి కొన్ని రైడ్స్ అవి ఎక్కేదాన్ని అనమాట. జైంట్ వీల్ కానీ అవన్నీ కూడా ఎక్కి అలా సరదాగా గడిపి వచ్చేసేవాళ్ళం అనమాట. సో ఈసారి కూడా అలాగే వెళ్ళి మేము విండో షాపింగ్ చేసి పిల్లలిద్దరికి ఏమన్నా అక్కడ చిన్న లైక్ వాళ్ళ ఏజ్కి తగ్గట్టు ఏమన్నా ఉంటే ఆడిష్టము. అండ్ అక్కడ నాకు యూజువల్లీ ఆ బైక్స్ అండ్ కార్స్ది చాలా ఇష్టం అనమాట. సో వాళ్ళు చాలా కష్టపడతారు. హ్యాపీకి కొంచెం నేను చెప్పినవి అర్థమవుతున్నాయి కాబట్టి సో వాడికి అవన్నీ చెప్పి ముందే క్లియర్గా, సో వాళ్ళు ఇంత కష్టపడుతున్నారమ్మా, వాళ్ళు ఫస్ట్ నుంచి ప్రొఫెషనల్స్, వాళ్ళు చక్కగా నేర్చుకుని చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ మనం చేయకూడదు, మనకి రావు కూడా అని చెప్పి వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఇస్తున్నాను అనమాట నేను ఒక 2-3 days నుంచి కూడా. సో వై డోంట్ వి సపోర్ట్ దెమ్ అందుకని చెప్పేసి నేను వాళ్ళ ఎగ్జిబిషన్కి వెళ్ళి మెయిన్గా అదైతే చూపిస్తాం జరుగుతుంది. అండ్ ఆల్సో ట్రైన్ ఉంటుంది మన ఎగ్జిబిషన్లో. నా హ్యాపీ రిచీ పాప ఎప్పటి నుంచో ట్రైన్ ఎక్కుదాం అంటున్నారు. సో ఆ ట్రైన్ ఎక్కిద్దాం ఫిక్స్ అయ్యాను అనమాట. సరేలేరా, నీ ఇష్టం. సో అట్లా ఇవాళ మన ఎగ్జిబిషన్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాము. మేమైతే రెడీ అయిపోయాము. సో పిల్లలిద్దరిని కూడా రెడీ చేసేసి ఇంకా వెళ్ళిపోవచ్చు అనమాట. బయటకి మీరు అందరూ అనుకోవచ్చు, మీరు ఇంట్లో ఒక్కళ్ళే ఉంటున్నారు కదా, మీరు అసలు మరి ఫోన్ ఎవరు పెడుతున్నారు, ఎవరు చూపిస్తున్నారు ఏంటి అనేది కూడా మీకు డౌట్ రావచ్చు. సో దిస్ ఈజ్ ఫ్రంట్ కెమెరా అనమాట. సో నేను దీన్ని యూజ్ చేసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ యూజింగ్. నా స్టాండ్ లాగా. సో ఇక్కడ పెట్టాను అనమాట ఫోను. ఇప్పుడు ఫోన్ ఇక్కడ పెట్టుకుని మాట్లాడుతున్నాను నేను. సో మేమైతే రెడీ అయిపోయాము. హ్యాపీ రిచీ కూడా రెడీ కాబట్టి సో వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా నేను రెడీ చేసుకుంటున్నాను. సో ఆల్రెడీ ఒక స్ట్రాలర్ అయితే కింద కార్లో ఉందన్నమాట. సో ఇది 2వ స్ట్రాలర్ నేను రీసెంట్గా పర్చేస్ చేశాను మా హ్యాపీ రిచీ కోసం. సో ఇద్దరిలో ఎవరు ఏ స్ట్రాలర్ వాళ్ళ మూడ్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళు ఆ రోజు అక్కడ కూర్చోబెట్టడం జరుగుతుంది అనమాట. సో క్రౌడ్ ప్లేసెస్కి వెళ్తున్నాం కాబట్టి నేను డేర్ చేయను హ్యాపీ రిచీని కూడా మధ్యలో వాళ్ళందరి మధ్యలో నుంచి నడిపించడానికి. బికాజ్ వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. ఆ ఏజ్ పిల్లల్ని మీకు తెలుసు కదా, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో మిస్ అయితే మళ్ళీ మనకే ఆ టెన్షన్ అనేది వస్తుంది కాబట్టి సో ఇద్దరికి కూడా నేను బయటకు వెళ్తే ఇలా స్ట్రాలర్స్లో కానీ లేదంటే మీరు ఎప్పుడు చూసినా కూడా నన్ను అడుగుకి నేను ఒక గ్యాజెట్ వేసుకుంటాను అనమాట. లైక్ ఇద్దరిని అలా కూర్చోబెట్టి తీసుకువెళ్ళడానికి. సో అదన్నా యూజ్ చేస్తాను. సో ఇప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం కాబట్టి సో నేను డెఫినెట్లీ 2 స్టాలర్స్ పట్టుకెళ్తాను. సో హ్యాపీ రిచీ కూడా అంత దూరం నడవలేదు కూడా. అండ్ మనకి టెన్షన్ ఉండదు, లైక్ స్టాలర్స్లో వాళ్ళు కూర్చుంటే ప్రశాంతంగా మనం కూడా తోసుకుని వెళ్ళచ్చు అన్నమాట. సో నేను రీసెంట్గా పర్చేస్ చేశాను లవ్ ల్యాప్ వాళ్ళది టూటీ ఫ్రూటీ బేబీ బగీ స్ట్రాలర్ అనమాట. ఇది వచ్చేసి కాంపాక్ట్ అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ బేబీ ప్రామ్ లాగా యూజ్ చేయొచ్చు. ఇది మనం 6 నుంచి 36 months వరకు బేబీ ఏజ్ వరకు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది 15 kg కెపాసిటీ వరకు కూడా మోయగలదు. అండ్ ఇది చాలా ఈజీ టు క్యారీ అనమాట. సో సపోజ్ మనం సింగిల్గా సోలోగా బేబీతో బయటకు వెళ్తున్నామన్నా కూడా హ్యాపీగా దీంతో మనం ట్రావెల్ చేయొచ్చు ఎక్కడికంటే అక్కడికి కూడా. అండ్ ఎక్కువ స్పేస్ ఉపయోగపడదు కార్లో కూడా మనకి. అండ్ బయటకు కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లైక్ ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవాలన్నా కూడా ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేయకుండా ఉంటుంది. అండ్ దీనికి మనం 5-point సేఫ్టీ హార్నెస్ ఇవ్వడం జరిగింది. లైక్ బేబీ కూడా సేఫ్గా కూర్చోవచ్చు అనమాట. అండ్ అలాగే డబుల్ క్యానోపీ కూడా ఇచ్చారు. మీరు చూసినట్టయితే లైక్ కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది అనమాట. బేబీ మీద షేడ్ అనేది లైక్ సన్ అనేది పడకుండా కూడా ఇది కంప్లీట్ కింద వరకు కూడా క్లోజ్ అయిపోతుంది.
అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాక్ 2 వీల్స్కి కూడా బ్రేక్ సిస్టమ్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ స్ట్రాలర్కి 8 వీల్స్ ఇవ్వటం జరిగింది అనమాట. సో దట్ ప్రాపర్గా బ్యాలెన్స్ చేస్తుంది స్ట్రాలర్ అనేది. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో స్ట్రాలర్ ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా కూడా ఇక్కడ ఈ స్టర్డీ లాక్ ఏదైతే ఇచ్చారో దాన్ని యూజ్ చేసుకుని మనం స్ట్రాలర్ ఓపెన్ అండ్ ఈజీ చేయొచ్చు అనమాట. ఓపెన్ చేసినాక ఇది లాక్ చేసేస్తే స్ట్రాలర్ అనేది తొందరగా క్లోజ్ అయిపోయి పడిపోవటం అనేది ఉండదు అనమాట బేబీ వెయిట్ని బట్టి. అండ్ ఆల్సో దీనికి లుకింగ్ విండో అనేది ఇచ్చారు. సో మనం బేబీని కూడా ఈ లుకింగ్ విండో నుంచి చూసి బేబీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం చూడొచ్చు. అండ్ దీనికి బ్యాక్ పాకెట్ కూడా ఇవ్వటం జరిగింది. లైక్ మనం ఏమైనా స్టోర్ చేసుకోవాలన్నా చిన్న చిన్న బేబీ థింగ్స్ అట్లా ఏమైనా స్టోర్ చేసుకోవాలన్నా కూడా దీన్ని చక్కగా చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ అండ్ షేడ్స్ అవైలబుల్ కూడా ఉన్నాయి. నేనైతే ఈ ఆరెంజ్ బటర్ఫ్లై టూటీ ఫ్రూటీ స్ట్రాలర్ని ఎంచుకున్నాను. సో మీకు కావాలనుకుంటే కనుక ఇందులో మనకి బ్లాక్ ఉంటుంది ప్రింటెడ్లో, అండ్ లైట్ బ్లూ ఉంది, అండ్ అలాగే గ్రీన్లో ఉంది, అండ్ రెడ్లో కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట కలర్స్. మీరు కూడా ఒకవేళ మీ బేబీతో ట్రావెలింగ్ కానీ బయటకు వెళ్ళినప్పుడు కానీ ఈజీ అండ్ సేఫ్టీ 2 రకాలుగా కూడా మీకు ఉపయోగపడాలి అని అనుకుంటే కనుక మీరు డెఫినెట్లీ ఇలాంటి స్ట్రాలర్స్ని పర్చేస్ చేసుకోవాలి. సో వాటి కోసం లింక్స్ని మన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. మీరు అక్కడికి వెళ్ళి క్లిక్ చేసుకుని మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ బయలుదేరే ముందు మీ అందరికీ కూడా కొన్ని చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నాను. లైక్ నాకు తెలిసిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో నాకు ఇది పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో మీరు మీ ద్వారా చెప్తే కొంతమందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది కదా అని చెప్పేసి, సో చరిష్మా అని చెప్పేసి తను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. లైక్ రీసెంట్గా వాళ్ళ ఫాదర్ని లాస్ట్ అయ్యారనమాట వాళ్ళు, సో కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల. సో అప్పటి నుంచి కూడా వాళ్ళ ఫాదర్ డ్రీమ్ యాక్చువల్గా ఏంటంటే ఒక ఎన్జిఓ చేయాలి అనే డ్రీమ్ ఉండేది. సో అది ఇప్పుడు తిన చేతుల మీదుగా వాళ్ళ ఫాదర్ నేమ్ మీదుగా సో తను రన్ చేయాలి అన్న కోరికతో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. లైక్ అందరికీ లైక్ ఆర్ఫన్స్ కానీ ఎట్లా పేదవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫుడ్ అవన్నీ పెట్టడం అవన్నీ కూడా చేస్తున్నారు. లైక్ టేల్స్ ఆఫ్ చరిష్మా అనమాట యూట్యూబ్ ఛానల్. సో మీ అందరూ కూడా ఒక్కసారి ఆ యూట్యూబ్ ఛానల్ విజిట్ చేసి మీ అందరి సపోర్ట్ కూడా తనకు ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే వాళ్ళ ఫాదర్ డ్రీమ్ని తను నెరవేర్చాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చరిష్మా. డెఫినెట్గా నువ్వు మీ ఫాదర్ డ్రీమ్ని నెరవేరుస్తావు అండ్ యువర్ అ ప్రౌడ్ డాటర్ ఆఫ్ హిమ్. సో సాయిబాబా గారు ఎక్కడున్నా కూడా హిల్ ఫీల్ వెరీ హ్యాపీ. సో నీ ఇలాంటి కూతురు ఆయనకి ఉన్నందుకు. సో చాలా పదండి ఇంకా వెళ్ళిపోదాము మనం. నేను కాగా అన్ని చూసు వేసుకుంటాను. తర్వాత నేర్పిస్తాను. ఆహా ఎంత విశాల హృదయం. ఎగ్జిబిషన్ కి వెళ్ళడానికి పడతాను కదా, ట్రాఫిక్ ఉంది. అందుకనే వెళ్ళినప్పుడు నేను నంబర్ తెలుగులో తెస్తాను. వింటలా చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10. ఎగ్జిబిషన్ పార్కింగ్లోకి రావటం జరిగిందనమాట. ఇది ఎగ్జిబిషన్కి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో పార్కింగ్ ఇవ్వడం జరిగింది. సో మేము ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇక్కడే పార్క్ చేసుకోవడం జరుగుతుంది కార్ అనేది. సో లోపల పెట్టేసుకున్నాం కాబట్టి ఇంక ఇప్పుడు మా ఇద్దరు బుడ్డోళ్ళని కూడా స్ట్రాలర్లో కూర్చోబెట్టేయాలి. బికాజ్ వీళ్ళు ఇక్కడ నడవటం మొదలు పెడితే మీకు తెలిసిందే కదా, ఇంకా ఈ జనాల్లో పట్టుకోవడం కష్టం. అండ్ అలా అని చెప్పి నేను ఎక్కువసేపు ఎత్తుకోవడం కూడా కష్టమైపోతుంది వాళ్ళిద్దరిని కూడా. సో అందుకని చెప్పి ఇద్దరికి కూడా స్ట్రాలర్స్ తేవటం జరిగింది. అండ్ ఏదైతే మనకి ఎగ్జిబిషన్ బయట ఎంటర్ అవుతామో అక్కడ బొమ్మలు అవన్నీ చూసి కూడా ఇంకా హ్యాపీ రిచి బొమ్మ అని చెప్పి కొంచెం హడావిడి చేయడం జరిగింది అనమాట. అండ్ జనాల్ని చూసి కూడా వాళ్ళు ఎగ్జైట్ అయ్యారు. అమ్మా ఏం కావాలి? లోపల ఉంటాయి, లోపల కొనుక్కుందాం, ఓకేనా? లక్కీగా మేము వెళ్ళింది ఏంటి అంటే టైము లైక్ నైట్ ఒక 8:30కి వెళ్ళటం జరిగింది. సో అప్పటికి జనాలు ఇంకా వెళ్ళిపోతున్నారనమాట చాలామంది. సో నేను ఆ టైంలోనే పిల్లల్ని తీసుకెళ్ళటం జరిగింది. సో దట్ మనకి కొంచెం ఖాళీ ఉంటుంది లోపల మనం తిరిగి చేయటానికి కూడా అన్న థాట్లో మేము ఆ టైంకి వెళ్ళటం జరిగింది.
టికెట్స్ తీసుకునే గ్యాప్లో మా హ్యాపీ రిచీ బాబు కూడా స్టాలర్లో ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ లోపలికి వెళ్ళిపోదాం అంటారు, తొందరగా ఆపకూడదు అనమాట. వాళ్ళకి ఏది ఎక్కువసేపు మనం స్టాలర్లో ఆపితే ఏంటంటే వాళ్ళకి బోర్ వచ్చేస్తుంది అనమాట. సో కదులుతూ ఉండాలి. సో అక్కడ కూడా అదే చేస్తున్నారు. అలా లోపలికి ఎంటర్ అయిపోగానే మా రిచీ బాబు కొంచెం క్రాంకీ చేశాడనమాట. లైక్ స్ట్రాలర్ నచ్చలేదు వాడికి. సో ఎత్తుకో అంటే ఇంకా మా రిచీ బాబుని అలా కూర్చోపెట్టుకుని ఇంకా మా హ్యాపీ బాబుని స్ట్రాలర్లో తోసుకుంటూ అలా విండో షాపింగ్ చేస్తూ చూస్తున్నాం అనమాట. అండ్ కొంచెం ముందుకు వెళ్ళంగానే ఒక షాప్లో ఏ రోజు నాకు అంత షాప్స్ వరకు లోపలికి వెళ్ళి చూసింది లేదు. బట్ లోపలికి వెళ్ళగానే హ్యాపీ బాబు నాకు ఒక ఫ్రాక్ చూపించి మమ్మీ రెడ్ అండ్ వైట్ అన్నాడు. సరే అని వెళ్ళి చూసాను అనమాట. రెడ్ అండ్ వైట్ ఫ్రాక్ నిజంగా చాలా బాగుంది. రెడ్ అండ్ వైట్ ఫ్రాకు యూజువల్లీ నేను ఎక్కువ తొందరగా చూడంగానే కొనను. సో అలా అని చెప్పి అది చెక్ చేస్తే మా హ్యాపీ బాబుకి నచ్చింది. అండ్ మమ్మీ తీసుకో అని కూడా అన్నాడు. అమ్మ తీసుకో అని చెప్పడం జరిగింది. నాకు ఆ వైట్ అండ్ రెడ్ ఫ్రాక్ నచ్చింది అనమాట చాలా. అందుకని ఇంకా నేను ఆ ఫ్రాక్ పర్చేస్ చేశాను. ఫర్ ద ఫస్ట్ టైం ఎగ్జిబిషన్లో నేను కొన్నాను. అండ్ అలాగే పక్కన షాప్లో కూడా కిడ్స్కి సంబంధించి నైట్ డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట. లైక్ ఇప్పుడు ఎట్లాగో మనకి సమ్మర్ వస్తుంది కాబట్టి అక్కడ కాటన్ నైట్ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ కొంచెం తక్కువలో కూడా వచ్చినాయి. ఐ నో బికాజ్ ఇది క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు తెలియదు ఫ్యూచర్లో. బికాజ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం నేను ఇట్లా ఎగ్జిబిషన్లో కొంటున్నాను. బట్ అందరూ కొంటున్నారు అక్కడ. సో చాలా బాగున్నాయి. ప్రింట్స్ అవన్నీ కూడా నాకు బాగా నచ్చినాయి అనమాట. ఇంకా అందుకని చెప్పి నేను హ్యాపీకి రిచీకి కొన్ని నైట్ డ్రెస్సెస్ తీసుకోవటం జరిగింది. అలా లోపలికి వెళ్ళంగానే మా హ్యాపీ బాబు రిచీ బాబుకి ఆకలేసిందంట. సో షాప్ చూడంగానే పాప్కార్న్ కావాలని అడిగారు. సో అవి కూడా ఇప్పించడం జరిగింది. అండ్ ట్రైన్ చూసారు కదా. సో ట్రైన్ చూడంగానే మా హ్యాపీ బాబు ట్రైన్ అంటం జరిగిందనమాట. సో ఇంకా మరి ఆలస్యం ఎందుకు చేస్తాం మేము. సో మేము కూడా ఇంకా ట్రైన్ ఎక్కేసాము. హాయ్ చెప్పు. హాయ్. ఎలా వెళ్తున్నాం మనం? ఎందులో వెళ్తున్నాం చెప్పు. ఎందులో వెళ్తున్నాం? ఇదేంటి నువ్వు ఎక్కింది ఏంటి చెప్పు. ట్రైన్. యా ఎగ్జిబిషన్లో ట్రైన్ ఎక్కాము. ట్రైన్ అయిపోయాక కూడా అలా విండో షాపింగ్ చేద్దాము అని వెళ్తూ అలా చెప్పుల స్టోర్ చూసాను అనమాట. చెప్పుల స్టోర్లో చూసి నాకు కొన్ని నచ్చినాయి కానీ బట్ కంట్రోల్ చేసుకుని కొనుక్కోకుండా వచ్చేసాను అట్లా. సో ఎందుకంటే ఆల్రెడీ ముందే మైండ్ ఫిక్స్ చేసుకున్నాను కదా విండో షాపింగ్ అని. అప్పటికే ఒక ఫ్రాక్ తీసేసుకున్నాను, నైట్ డ్రెస్లు తీసేసుకున్నాను కాబట్టి ఇంక ఇవేమీ వద్దు అనుకుని జస్ట్ కొంతసేపు అలా చూసుకుంటూ వచ్చేసాను. అండ్ నెక్స్ట్ అలాగే వెళ్తుంటే థాయిలాండ్ స్టోర్ అంట ఇది. లైక్ ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా డైరెక్ట్లీ థాయిలాండ్ నుంచి వచ్చినాయి అంట. సో నాకు అలా థాయిలాండ్ నుంచి వచ్చినాయి అని చెప్తుంటే సరే ఒకసారి ఒక లుక్ వేసి వద్దామని చెప్పి వెళ్ళి చూడటం జరిగింది. నాకు మిగతావన్నీ అంత అనిపించలేదు. లైక్ ఇక్కడ బట్టలు అని అనిపించినాయి. బట్ ఒకటి మాత్రం బాగా నచ్చింది. ఆ ప్రింట్ అనేది ఎల్లో కలర్ షేడ్లో ప్రింట్ అనేది. సో అది నేను తీసుకోవటం జరిగింది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎల్లో అండ్ బ్లూ. సో ఆ షేడ్ అండ్ ప్రింట్ నచ్చి నేను అది తీసుకోవటం జరిగింది అనమాట. హ్యాపీ ఏం చూస్తున్నావు? ఎటు వెళ్దాం? అలా మేము వెళ్తుంటే మధ్యలో హారర్ హౌస్ లాగా ఒకటి పెట్టడం జరిగింది. సో మా హ్యాపీ బాబు అక్కడ కొంచెం అల్లరి చేస్తుంటే వాడిని కొంచెం భయపెట్టారు అనమాట. ఇది కొన్ని అల్లరి చేస్తే ఇట్లా మాన్స్టర్ వచ్చేస్తాడు అది ఇది అని చెప్పి దగ్గరికి తీసుకెళ్ళి చిన్న ఫన్ మూమెంట్ లాగా చేశాను. బట్ వాడు భయపడ్డాడు. సో భయపడుతున్నాడని తెలియగానే నేను ఆపేసి ఇంకా వాడిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవటం జరిగిందనమాట. రిచీ స్కేరీ హౌస్ అంట. రిచీ బాబు అయితే ఫస్ట్ చూడలేదు. వాడు దగ్గరికి వెళ్ళిన తర్వాత చూసి ఇంకా వాడు కూడా భయపడటం జరిగింది. సో వానికి కూడా కొంచెం ఊరికే అలా చిన్న ఫన్ మూమెంట్ లాగా చేశాను అనమాట. అక్కడ ఇంకా చిన్న రైడ్స్ అవి ఏవో ఉంటే హ్యాపీని రిచ్ని కొంతసేపు ఆడించడం కూడా జరిగింది. గట్టిగా పట్టుకో, హోల్డ్ ఇట్. ఓ ఇంత స్పీడ్ వెళ్తుందా? ఏడుస్తున్నాడు. జంప్ చేయి, నుంచి చూడమని కాదు. హలో
ఆడుకో నువ్వు నుంచి నచ్చి చూస్తున్నాడు. జంప్ ఏంట్రా కదా. సో ఆ కార్ అండ్ బైక్ రైడ్స్ది ఉంది అని చెప్పేసి సో అక్కడికి వెళ్దామని వెళ్ళేసరికి అక్కడ మ్యూజిక్ వస్తుంది అనమాట. సో మ్యూజిక్కి మా రిచి బాబు డాన్స్ వేయటం మొదలెట్టాడు. అండ్ అలాగే మేము పైకి వెళ్ళి ఆ కార్ అండ్ బైక్ రైడ్స్ కూడా చూడటం జరిగింది. సో యాజ్ యూజువల్గా నేను చెప్పాను కదా, పిల్లలు ఏది చూస్తే అదే చెయ్యాలి అన్న థాట్లో ఉంటారు. సో మా హ్యాపీ బాబు కూడా చూడంగానే అమ్మ నేను చేయాలి, కార్ చేయాలి, బైక్ చేయాలి అంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట హ్యాపీకి. లైక్ అది మనం చేయకూడదు నాన్న, అది వాళ్ళ ప్రొఫెషనల్స్, సో ఇంట్లో ఇవేమీ మనం ట్రై చేయకూడదు అని చెప్పడం జరుగుతుంది. అండ్ వాళ్ళు ఎంత కష్టం పడి అది నేర్చుకుని చేశారన్నది కూడా నేను చెప్పడం జరుగుతుంది. సో రెండు నేర్పించాలి మన పిల్లలకి కూడా. సో ఇవి చూపిస్తే వాళ్ళు ఎక్కడ ఇవి నేర్చేసుకుంటారన్న థాట్లో అలాంటివి చూపించకుండా కూడా ఉండకూడదు. బికాస్ వాళ్ళకి తెలియాలి బయట జనం ఎంత కష్టపడుతున్నారు, ఏంటి, ఎలాంటి స్టంట్స్ చేస్తున్నారు లైఫ్ గడవటానికి అనేది కూడా వాళ్ళకి తెలుసుకోవాలి కాబట్టి. సో నేను మంచి చెప్తూ వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్తూ ఉంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో ఆ థాట్లోనే నేను హ్యాపీని చూపించాల్సి వచ్చింది ఇది. అండ్ మా రిచి బాబుకి ఎలాగో ఇప్పుడే అర్థం కాదు కాబట్టి వాడు అంత పట్టించుకోలేదు. వాడికి అసలు యాక్చువల్లీ యూజువల్లీ తెలియలేదు కూడా ఏం జరుగుతుంది ఏంటి అని. అండ్ హ్యాపీ బాబు నేను ఇట్లా మనీ ఇస్తానని చెప్పడం కూడా నేనే డేర్ చేయలేదు. బికాజ్ తెలుసు కదా ఆ స్పీడ్లో మళ్ళీ హ్యాపీ బాబు చేతికి తగిలితే కష్టం అని చెప్పి ఇంకా నేనే ఇచ్చేయటం జరిగిందనమాట వాళ్ళకి. అండ్ హ్యాపీ అయితే చాలా ఎంజాయ్ చేశాడు ఇక్కడ వాళ్ళని అట్లా చూసి వాళ్ళు చేయటం అనేది. అండ్ వాళ్ళని చాలా అప్రిషియేట్ కూడా చేశాడు. వావ్ అంకుల్ గుడ్ జాబ్ అని చెప్పి చేయటం కూడా జరిగింది హ్యాపీ బాబు. అలా కిందకి రాగానే ఇంకా పిల్లలు తెలిసిందే కదా బెలూన్స్ చూసి బెలూన్స్ కావాలి అని చెప్పారు. సో అలాగే హ్యాపీకి రిచికి కూడా నేను చెరో ఒక బెలూన్ ఫస్ట్ కొనివ్వటం జరిగిందనమాట. హ్యాపీ బాబు మాట వినలేదు, అది పగిలిపోతుంది అన్న కేర్ఫుల్గా పట్టుకుంటే వినకుండా ఆడాడు దాంతో. అది పాపం చేతిలో పగిలిపోయింది. ఇంకా తర్వాత ఒక బెలూన్ కాస్త 2 బెలూన్స్ కొనిపించుకున్నాడు. అట్లా మేము కొంచెంసేపు బెలూన్స్ అమ్ముకున్నాం అనమాట ఎగ్జిబిషన్లో. తుమారా నామ్ క్యా హై? సోఫియా. థ్యాంక్ యూ చెప్పు, థ్యాంక్ యూ చెప్పు. తీసుకో మళ్ళీ పగిలిపోద్ది, జాగ్రత్తగా పట్టుకో. అండ్ మా రిచ్ బాబా అయితే బెలూన్ ఎంత కేర్ఫుల్గా పట్టుకున్నాడో మీరే చూడండి. వాళ్ళ అన్న చేతిలో బెలూన్ పగిలిపోవటం చూసి వీడు బెలూన్ అలా పగలకూడదని చెప్పి కొన్న దగ్గర నుంచి ఇంటికి వెళ్ళే వరకు కూడా ఆ బెలూన్ని అలాగే పట్టుకుని నుంచున్నాడు మొహానికి పెట్టుకుని. సో చాలా కాపాడుకున్నాడు. చాలా తెలియనుడు డాన్స్ ఎలా వేసావు ఇందాక? అవన్నీ నాకు అర్థం కానివి, అవసరం లేనివి. అండ్ అలాగే అక్కడ చూస్తున్నారు కదా, సో అయోధ్య ఇదిలాగా పెట్టారనమాట. సో అవి కూడా హ్యాపీకి రిచికి చూపించడం జరిగింది. అండ్ నైట్ మేము చెప్తున్నాం కదా మేము వెళ్ళిందే లేట్ కాబట్టి సో అప్పటికే ఇంకా జనాలు అసలు ఎవరు లేరు, ఖాళీగా ఉంది. అండ్ మేము షాపింగ్ కూడా చక్కగా ప్రశాంతంగా చేసుకున్నాము. సో హ్యాపీ రిచిని కూడా చక్కగా ఎంజాయ్ చేసేలాగా వాళ్ళకి ఎగ్జిబిషన్ ఎక్స్పీరియన్స్ అనేది నచ్చేలాగా కూడా మేము చూసుకుని ఆ టైమింగ్స్ని బట్టి వెళ్ళటం జరిగింది అనమాట. సో చాలా ప్రశాంతంగా కూల్గా జరిగింది. నువ్వు అది నోట్లో తీవా ప్లీజ్, తీ నోట్లో తీ. పెడితే ఎట్లా తాగుతావు పాలే? లెట్స్ గో చెప్పు. సో అలా మా ఎగ్జిబిషన్ బ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఇద్దరు కూడా అలసిపోయి పడుకున్నారు. ఈలోపు నేను ఏం పర్చేస్ చేశాను ఫర్ ఫస్ట్ టైం ఎగ్జిబిషన్లో ఈ ఇయర్ నేను 3 కొన్నాను అనమాట. సో ఎస్, ఒకటి వచ్చేసి దిస్ ఫ్రాక్. సో చూస్తున్నారు కదా,
ఇది మా హ్యాపీ బాబు సెలెక్ట్ చేశాడు నా కోసం, అమ్మ బాగుంది అని, లైక్ రెడ్ అండ్ వైట్ అని చెప్పి. సో ఈ ఫ్రాక్ ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ హ్యాపీ రిచీ కోసం దిస్ నైట్ డ్రెస్సెస్ అనమాట. ఇది హ్యాపీ కోసం అండ్ దిస్ ఇస్ ఫర్ రిచీ. సో నాకు బాగా నచ్చినాయి. ఇది డాగీస్ ఉన్నాయన్నమాట, కుక్క పిల్లలు అవన్నీ. అండ్ ఇవి వచ్చేసి లెమన్ అనమాట. సో జస్ట్ ట్రై చేద్దాం ఎలా ఉంటుంది. అందరూ కొంటున్నారు, సరే నేను కూడా నా పిల్లల కోసం కొందామన్న థాట్లో ఇవి తీసుకోవటం జరిగింది. మెటీరియల్ అయితే బాగుంది చాలా, బట్ చూడాలి వేసిన తర్వాత, వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. అండ్ నేను చెప్పాను కదా, సో థాయిలాండ్ షాప్ ఒకటి ఉంది అని చెప్పి, సో అక్కడ నేను ఈ ఎల్లో కుర్తా పర్చేస్ చేయటం జరిగింది. చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఎల్లో దానికి చున్నీ ఇచ్చారనమాట, సేమ్ అదే ప్యాటర్న్లో చున్నీ. సో ఇది నేను ఈసారి ఈ ఎగ్జిబిషన్లో నేను పర్చేస్ చేసిన ఐటమ్స్ అనమాట. సో మీ అందరికీ మా ఎగ్జిబిషన్ బ్లాగ్ మెయిన్గా హ్యాపీ రిచీతో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేసి చెప్పండి మన బ్లాగ్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది. అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. డేజీ డేల్ ఫార్మ్ యానిమల్స్ అండ్ రిసార్ట్ అనమాట అది. సో కొత్తగా పెట్టడం జరిగింది హైదరాబాద్లో. లైక్ అక్కడ అన్నీ కూడా ఫార్మ్ యానిమల్స్కి సంబంధించి కొన్ని యానిమల్స్ని పెట్టడం జరిగింది. అండ్ కిడ్స్ కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు వాటితో ఫీడ్ చేయొచ్చు, అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం డిజ్నీ ల్యాండ్ రూపంలో తీసుకొచ్చారు ఇక్కడికి.